అల్లు అర్జున్ వ్యవహార శైలి దారుణంగా ఉందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. జరిగిన ఘటన పట్ల అల్లు అర్జున్ లో కనీసం పశ్చాత్తాపం కనిపించడం లేదన్నారు. రేవతి కుటుంబంపై అల్లు అర్జున్ కనీసం సానుభూతి చూపించట్లేదని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన మాటలను తప్పుపట్టేలా అల్లు అర్జున్ తీరు ఉందన్నారు. వ్యక్తిగత ప్రతిష్ట గురించే తప్ప చనిపోయిన రేవంతి ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న బాబు గురించి ఆలోచన లేదని విమర్శించారు. అల్లు అర్జున్ తీరుపై తెలంగాణ ప్రజలు ఆలోచించాలని ఆది శ్రీనివాస్ సూచించారు. అల్లు అర్జున్ గారి వ్యవహార శైలి, వారు ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి అహాభావాలు కానీ, వారు మాట్లాడిన తీరు కనీసం పశ్చాత్తాపం కూడా కనిపించలేదు. వ్యవహార శైలి దారుణంగా కనిపించిన సందర్భం. అధికారిక సమాచారాన్ని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సభలో చెబితే జరిగిన దాన్ని నేను ఇంతకుముందు అన్నాడు, పశ్చాత్తాపం లేదు, బాధ లేదు. ఆ రోజు డీసీపీ గారు రెండు కుటుంబాలు ఇద్దరూ చనిపోయినని, అంటే బాబు కూడా చనిపోయింది అనుకున్నారు, కానీ బాబు ఐసీయూలో కొట్టుమిట్టాడుతున్నారు. రేవంత్ చనిపోయింది, ఎవరైనా చనిపోయింది అన్నప్పుడు బాధాప్త హృదయంతో అయ్యో అలా జరిగిందని చెప్పి వాళ్ళ కుటుంబం ఎక్కడుంది వాళ్ళు పరామర్శిద్దాం అనేటువంటి ఆలోచన రావాలి తప్ప తిరిగి వెళ్ళేటప్పుడు కూడా టాప్ పైన వేయండి చెప్పినటువంటి మాట వీడియోలో బయటకు వచ్చినాయి. అంటే వారు చనిపోయింది కూడా తెల్లవారు తెలిసిందని చెప్పినటువంటి మాట మాట్లాడడం కూడా అధికారికంగా పోలీసులు ఇచ్చిన తర్వాత కూడా ఆ మాట మాట్లాడడం ఎంతరూ సబబని ఈరోజు ప్రజలే న్యాయనిర్ణేతలుగా ప్రజలు ఈ అంశాన్ని మరి ఆలోచించవలసిందిగా ఆలోచింపజేసే విధంగా ఉందనే మాట ఈ సందర్భం చెబుతూ ఈ విధంగా మరి వారు మాట్లాడడం ఎంతరూ సబబని మాట కూడా ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. సినిమా హీరో అల్లు అర్జున్ గారి వ్యవహార శైలి, వారు ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి అహాభావాలు కానీ, వారు మాట్లాడిన తీరు కనీసం పశ్చాత్తాపం కూడా కనిపించలేదు. వ్యవహార శైలి దారుణంగా కనిపించిన సందర్భం. అధికారిక సమాచారాన్ని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సభలో చెబితే జరిగిన దాన్ని నేను ఇంతకుముందు అన్నాడు, పశ్చాత్తాపం లేదు, బాధ లేదు. ఆ రోజు డీసీపీ గారు రెండు కుటుంబాలు ఇద్దరూ చనిపోయినని, అంటే బాబు కూడా చనిపోయింది అనుకున్నారు, కానీ బాబు ఐసీయూలో కొట్టుమిట్టాడుతున్నారు. రేవంత్ చనిపోయింది, ఎవరైనా చనిపోయింది అన్నప్పుడు బాధాప్త హృదయంతో అయ్యో అలా జరిగిందని చెప్పి వాళ్ళ కుటుంబం ఎక్కడుంది వాళ్ళు పరామర్శిద్దాం అనేటువంటి ఆలోచన రావాలి తప్ప వెళ్ళేటప్పుడు కూడా టాప్ పైన వేయండి అని చెప్పినటువంటి మాట వీడియోలో బయటకు వచ్చినాయి. అంటే వారు చనిపోయింది కూడా తెల్లవారు తెలిసిందని చెప్పినటువంటి మాట మాట్లాడడం కూడా అధికారికంగా పోలీసులు ఇచ్చిన తర్వాత కూడా ఆ మాట మాట్లాడడం ఎంతరూ సబబని ఈరోజు ప్రజలే న్యాయనిర్ణేతలుగా ప్రజలు ఈ అంశాన్ని మరి ఆలోచించవలసిందిగా ఆలోచింపజేసే విధంగా ఉందనే మాట ఈ సందర్భం చెబుతూ ఈ విధంగా